తాజా 30 భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఎలా ఉండాలి అనే మాటకు భారతీయ సంస్కృతిలో లెక్కలేనన్ని ఉదాహరణలున్నాయి. సతీ సావిత్రి దగ్గర నుంచి ఆధునిక యుగం దాకా భార్య భర్త పట్ల చూపే అనురాగాన్ని మన సంప్రదాయాలు చక్కగా వివరించాయి. భర్తకు ఏదైనా అపాయం ఎదురైతే వెంటనే భార్యకు తెలిసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన ఓ సంఘటన చూస్తే హృదయం ద్రవించిపోతుంది. ఈ జిల్లాలోని అనంతగిరి మండలంలో ఉన్న మొగలాయి కోటకు చెందిన హేమలత నకిరేకల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సురేష్ను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉంది. త్వరలో రెండో బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆమె భర్త ఫిబ్రవరి 26న నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ విషయాన్ని సురేష్ భార్య హేమలతకు వెంటనే చెప్పలేదు. పురిటి నొప్పులు వచ్చే సమయంలో భర్త చనిపోయాడని తెలిస్తే ఆమె తట్టుకోలేదని భావించారు. పురిటి నొప్పులు రావడంతో ఆమెను విజయవాడ ఆసుపత్రిలో చేర్పించారు. హేమలత మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన కాసేపటి తర్వాత ఆమెకు భర్త యాక్సిడెంట్లో చనిపోయిన విషయాన్ని చెప్పారు. ఈ వార్తతో ఆమె గుండె బద్దలైంది. భర్త మరణాన్ని తట్టుకోలేక అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసింది. 2 రోజుల తేడాతో భార్యాభర్తలిద్దరూ కన్నుమూయడంతో అప్పుడే పుట్టిన బిడ్డతో పాటు కుమార్తె అనాథలయ్యారు.